విత్ ఐఏఎస్ అనే పేరుతోటి కొన్ని కోట్లు జస్ట్ ఒక నార్మల్ డిగ్రీకి లక్షలు పెట్టి తీసుకోవడం అవసరమా? డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే యూపీఎస్సీ కోచింగేనా? డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే పేరెంట్స్ అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో మోసం అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో చాలా డిగ్రీ విత్ ఐఏఎస్ మూతపడ్డాయి అనే విషయం ఎంతమందికి తెలుసు? సిఎస్బి కంటే ముందు, అంటే సిఎస్బి మూతపడలేదండి. ఇప్పుడు ఈ శరత్చంద్ర ఐఏఎస్ ఉంది. వాళ్ళు క్లారిటీగా ఫస్ట్ 2 yearsలో సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కూడా ఈ ఆప్షనల్ కోచింగ్ అనేది ఇవ్వట్లేదు ఎక్సెప్ట్. సో గైస్, ఈ వీడియోలో మనము డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో పశ్చిమోసం జరుగుతుందా దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే చాలామంది పేరెంట్స్ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ ఏంటి? డిగ్రీ విత్ ఐఏఎస్ అనే పేరుతోటి కొన్ని కోట్లు సంపాదించుకోవాలని ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా జస్ట్ ఒక నార్మల్ డిగ్రీకి లక్షలు పెట్టి తీసుకోవడం అవసరమా? డెఫినెట్లీ దాని గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఏ విధంగా ఉండాలి, కానీ ఏ విధంగా పచ్చి మోసం పేరెంట్స్ కూడా ఈ వీడియోను ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఏంటి? పిల్లలు జాయిన్ అయితే ఖచ్చితంగా లాభపడతామా, లేకపోతే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో కేవలం ఒక డబ్బులు దండుకునే ప్రక్రియనా? దీని గురించి మనం మాట్లాడుకుందాము. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఏంటి? చాలా వరకు ఏంటి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో కాలేజీలో మీరు ఎక్కడైనా చదవండి, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ యూపీఎస్సీ కోచింగ్ మేము ఇస్తాం. అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే యూపీఎస్సీ కోచింగేనా? అండ్ డెఫినెట్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఓన్లీ కాలేజ్ ఒకరు చూసుకుంటారు, హాస్టల్ ఒకరు చూసుకుంటారు, యూపీఎస్సీ కోచింగ్ ఒకరు చూసుకుంటారు అంటే 100% ఇది పచ్చి మోసము. అండ్ డెఫినెట్లీ ఇది ఒక కేవలం ఆ పేరు పెట్టి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడమే. అయితే నేనేమంటున్నానంటే అసలు డిగ్రీ విత్ ఎవరికైతే డిగ్రీ కాలేజు, ఓన్ కాలేజు, ఎవరికైతే యూపీఎస్సీకి సంబంధించిన కోచింగ్, ఓన్ కోచింగ్ సెంటరు ఈ విధంగా ఒక అక్కడే ఉండి క్యాంపస్లోనే ఉండి ఉదయం సాయం దాకా రెగ్యులర్ ట్రైనింగ్ జరగాలి. అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే కేవలం డిగ్రీ విత్ ఐఏఎస్ కాదు. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే దీంతో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే సిలబస్ అనేది సిమిలర్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సిఏపిఎఫ్ఏ కావచ్చు, ఐఆర్డిఏ మేనేజర్ అవ్వచ్చు, ఈపీఎఫ్ఏ ఎగ్జామ్ రాయొచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత సెబీలో అసిస్టెంట్ కమిషనర్ అవ్వచ్చు, ఎస్ఎస్సి యూపీఎస్సీ బోర్డే కండక్ట్ చేస్తుంది, ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయొచ్చు, ఆర్బీఐ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇలా ఏంటి అంటే ఎంటైర్ థింగ్స్ అన్నీ కూడా మనం ఫోకస్ చేసే విధంగా ఉండాలి. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే పేరెంట్స్ అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ టార్గెటింగ్ ఓన్లీ యూపీఎస్సీ. యూపీఎస్సీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అండ్ ఒక స్టూడెంట్, పిల్లవాడు అనేవాడు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే దీంతో పాటు సిమిలర్గా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేలాగా ఉండాలి. అలా కాకుండా యూపీఎస్సీ మేము చెప్తాము అండ్ మమ్మల్ని చూసి జాయిన్ అవ్వండి, నేను ఎక్కడ ఉంటాను, విజయవాడలో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మోసం చేస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో మోసం అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో మొదలెట్టారు మోసం దందా. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే చాలా డిగ్రీ విత్ ఐఏఎస్లు మూతపడ్డానికి కారణం కూడా ఇదే. చాలా డిగ్రీ విత్ ఐఏఎస్ మూతపడ్డాయి అనే విషయం ఎంతమందికి తెలుసు? ఏకలవ్య, ఆదిత్య, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా ఉన్నాయి. ఆ తర్వాత సిఎస్బి కంటే ముందు, అంటే సిఎస్బి మూతపడలేదండి. సిఎస్బి కంటే ముందు లయోలాతో టైఅప్ అయిన ఏఎల్ఎస్ ఐఏఎస్ మూతపడినట్టే కదా. ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ విత్ ఏఎల్ఎస్ ఐఏఎస్, దానికి సంబంధించిన మూతపడినట్టే విజయవాడలో డిగ్రీ విత్ ఐఏఎస్. శంకర్ ఐఏఎస్ వాళ్ళు కూడా టైఅప్ కొంతకాలం కొనసాగించారు, తర్వాత దానికి సంబంధించి కంటిన్యూ చేయలేదు అండ్ మూతపడ్డట్టే కదా. అండ్ అంటే ఆ లిస్టులో ఉన్నట్టే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మయ్య 4 నెలలు పనిచేశారు లయోలాతో. ఇప్పుడైతే సిఎస్బి వచ్చింది. అంటే సిఎస్బి కంటే వచ్చిన అన్నీ కొన్ని రోజులు వర్క్ చేసాయి, కొన్ని రోజులు కోఆర్డినేట్ చేసుకొని టైఅప్ అయ్యి, ఆ టైఅప్ ఎప్పుడు ఎలా బ్రేక్ అవుతుందో అంటే చెప్పలేం కదా. డెఫినెట్లీ ఓన్గా డిగ్రీ కాలేజ్ ఉంటే డెఫినెట్లీ దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ, పొద్దున్నే సాయం దాకా. అండ్ ఖాళీ లేదు. అండ్ వేరియా తక్షశిలా కూడా మేరీ స్టెల్లా ఒకటి, తర్వాత వచ్చేసి ఏఎన్యూ కాలేజ్ తోటి, ఏఎన్యూ యూనివర్సిటీ తోటి కూడా టైఅప్ అయి వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇదేంటి అంటే ఈ లిస్ట్ మూతపడిన డిగ్రీ విత్ ఐఏఎస్ ఎందుకు మూతపడ్డాయి? దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సక్సెస్ రేట్ లేదు. సక్సెస్ రేట్ ఇన్ ద సెన్స్ ఒక స్టూడెంట్ వచ్చి కేవలం డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఓన్లీ యూపీఎస్సీ ఫోకస్గానే చదవాలి అంటే యూపీఎస్సీలో సక్సెస్ రేట్ ఎంత ఉంది? అండ్ బిఏ చదివితేనే లేకపోతే ఇంకోటి చదివితేనే ఈ యూపీఎస్సీ క్రాక్ చేశారనేది అబద్ధం. ఒకవేళ అదే నిజమైతే
ఇక మిగతా వాళ్ళ అంటే మన యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఓన్లీ బీఏ చదివిన వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువ రావాలి కదా. సో స్టూడెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని చదివించాలి. బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీబీఏ కానీ వానికి ఏది ఇష్టం అవుతుంది, బీఎస్సీ మ్యాథ్స్ కానివ్వండి, ఏది ఇంట్రెస్ట్ ఉంటే చదివించాలి. దాంతోపాటు ప్యారలల్గా యూపీఎస్సీ అనే కాదు, యూపీఎస్సీ సిలబస్ని కవర్ చేసేది 3 సంవత్సరాల టైం ఉంటుంది. ప్రాపర్గా మనం ట్రైన్ చేస్తే ఖచ్చితంగా కొన్ని సంవత్సరానికి కొన్ని లక్షల జాబులు పడతాయి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ జాబులే దాదాపు 5 నుంచి 6 లక్షల జాబులు పడతాయి. ఏదో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. డిగ్రీ విత్ పర్పసే అది. అంటే మేబీ పేరు అలా పెట్టినప్పటికీ మెయిన్గా పర్పస్ ఏంటి, యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 క్రాక్ చేయొచ్చు, గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చు, ఈ విధంగా ఇవన్నీ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా కాకుండా కేవలం డిగ్రీ విత్ ఐఏఎస్ ఏదో కాలేజీలో టైఅప్ అయ్యి ఇలా అయితే కరెక్ట్ కాదు. అదొక పెద్ద స్కామ్ అనే చెప్తాను నేను. దీన్ని ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఈ శరత్చంద్ర ఐఏఎస్ ఉంది. నేను అన్నీ తిరిగాను, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఎలా వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి అనే విషయం నాకు తెలుసు. అది మన ఛానల్లో కూడా నేను అప్డేట్ చేశాను. అయితే ఈ శరత్చంద్ర ఐఏఎస్ విషయం చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. మార్నింగ్ ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ లేవగానే స్పోర్ట్స్, యోగా, తర్వాత వచ్చేసి ఈ హిందూ న్యూస్ పేపర్ విచ్ ఈస్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బాగా ఇంపార్టెంట్ యూపీఎస్సీలో. దీని తర్వాత వచ్చేసి డిగ్రీ క్లాసులు, తర్వాత వచ్చేసి యూపీఎస్సీ క్లాసులు, అండ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్, అండ్ దీంతోపాటు ప్యారలల్గా అర్థమెటిక్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేపిస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. నాట్ ఓన్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ వాళ్ళు క్లారిటీగా ఫస్ట్ 2 ఇయర్స్లో సిలబస్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఫస్ట్ 2 ఇయర్స్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో డిగ్రీ సబ్జెక్టులు చెప్తూనే యూపీఎస్సీ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తారు. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ ఇయర్ అనేది అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయించాము కానీ ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కూడా ఈ ఆప్షనల్ కోచింగ్ అనేది ఇవ్వట్లేదు ఎక్సెప్ట్ శరత్చంద్ర ఐఏఎస్. థర్డ్ ఇయర్ నేను వాళ్ళతో మాట్లాడాను, స్టూడెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే ఆప్షనల్ కోచింగ్ ఉందో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. అండ్ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ మార్నింగ్ దాకా ఈవినింగ్ వరకు ఈ క్యాంపస్లో ఓన్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే వాడి పిల్లవాడు యూపీఎస్సీ క్రాక్ చేయాలి, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండే క్యాంపస్లో చుట్టుపక్కల ఉండే జనరల్గా అంటారు కదా మన ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటే పిల్లలు కూడా అలా తయారవుతారు. సో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కాంపిటేటివ్ వాతావరణం ఉంది. వేరే కొన్ని కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఉన్నాయి. వీళ్ళకి ఏంటి అంటే 2 క్లాసులో 3 క్లాసులో లేకపోతే ఒక 3-4 క్లాసులో వీళ్ళకి అలవాటు చేస్తారు. వీళ్ళతో పాటు నార్మల్ అందరూ కూడా అంటే నార్మల్గా డిగ్రీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు ఉంటారు, ఆ క్యాంపస్లో అందరూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే ఒక కాంపిటేటివ్ ఆ ఎన్వైర్న్మెంట్ అనేది మిస్ అవుతుంది కదా. ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు. క్యాంపస్లో ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంట్రోల్ ఉంటుంది పిల్లోడి మీద. కంట్రోల్ అంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఓకే ప్రాపర్ షెడ్యూల్. పొద్దున 2 గంటలు ఇది చదివించాము, తర్వాత క్లాసులు, తర్వాత మళ్ళీ డౌట్ సెషను, తర్వాత వీళ్ళకి స్పోర్ట్స్, ఒక ఆ ఎన్వైర్న్మెంట్ ఏది కంట్రోల్ ఏది. డిగ్రీ విత్ నువ్వు డిగ్రీ క్లాసులు చెప్పు, నువ్వు బీటెక్ క్లాసులు చెప్పు, నువ్వు హాస్టల్ చూసుకో, నేను యూపీఎస్సీ క్లాసులు చెప్తా, యూపీఎస్సీ క్లాసులు నన్ను చూసి జాయిన్ అవ్వండి డిగ్రీ విత్ ఐఏఎస్ అని అంటారు. అండ్ ఈ కాలేజ్ వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని అంటారు. అంటే ఇప్పుడు మీ కాలేజ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అలాగే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరు అనేది తప్పు కదా. వేరే కాలేజీలో చదివి ఆన్లైన్లో కూడా వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి. మీకంటే బెటర్ కోచింగ్ సెంటర్స్ అశోక్ నగర్లో కానీ ఢిల్లీలో కానీ బోల్డ్ ఉన్నాయి. అండ్ అర్థం చేసుకోవాలి. అంటే ఏవైతే ఒకటే పాయింట్ ఏంటి అంటే ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఒక క్యాంపస్లో ఉంచి వాళ్ళ ఓన్ క్యాంపస్, ఓన్ డిగ్రీ కాలేజు, ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నర్చర్ చేయడానికి ఒక పిల్లోడిని. యూపీఎస్సీ పాయింట్ ఒక్కటే కాకుండా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా. వేరే శరత్చంద్రలాగా అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయగలగాలి కదా. అండ్ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు మనకి ఒక క్యాంపస్లోనే ఉండి పొద్దున్నే సాయంత్రం ఉండడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ నేను చెప్తాను. లీడర్షిప్స్ క్వాలిటీస్ బిల్డ్ అవుతాయి, కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, అండ్ తర్వాత వచ్చేసి డిఫరెంట్ యాక్టివిటీస్ మీద పిల్లలు ఫోకస్ చేయొచ్చు. ఓకే, అండ్ స్పోర్ట్స్ మీద, ఫిజికల్ యాక్టివిటీస్ మీద, వీటన్నిటి మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో కేవలం యూపీఎస్సీ కోచింగే ఇస్తా, డిగ్రీతో నాకు సంబంధం లేదు, బీటెక్తో నాకు సంబంధం లేదు, హాస్టల్తో నాకు సంబంధం లేదంటే పిల్లోడికి నర్చర్ ఎలా చేయగలుగుతాం మనము, పిల్లలకి నర్చరింగ్ ఎలా చేయగలుగుతాం, ఎలా వాళ్ళని ఒక రైట్ డైరెక్షన్లో మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మల్టిపుల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద ఏ విధంగా మనం ఫోకస్ చేయించగలుగుతాము. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఏంటి, ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు, సెకండ్ ఇయర్ ఏం చేస్తారు, థర్డ్ ఇయర్ ఏం చేస్తారు, క్లారిటీగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నేను
ప్రతి ఒక్కటి ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, విజయవాడ ఇన్స్టిట్యూట్స్ కూడా తిరిగాను. ఓకే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూతో ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి నేను చెప్పే విషయాలు నిజమా కాదా ప్రతి ఒక్క పేరెంట్ ఒక ఆలోచన చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది అడుగుతారు, అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అయిపోగానే మనం యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా అంటే యూపీఎస్సీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి 21 years కంప్లీట్ అవ్వాలి. జనరల్గా ఏంటి యూపీఎస్సీ డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయిందో స్టార్ట్ చేస్తారు. డిగ్రీతో పాటు యూపీఎస్సీ డిగ్రీతో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంటే మీరు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ యూపీఎస్సీ కోచింగే మేము ఫోకస్ చేస్తామంటే ఆ డిగ్రీ రేపు ఉపయోగపడకపోవచ్చు. వాట్ ఇఫ్ నాట్ ప్లాన్ బి కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎనీవే మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.